'డాకు మహారాజ్' మూవీ రివ్యూ. యెస్, థంబ్‌నెయిల్‌లో వేసినట్లే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మూవీలో అయితే ఉంది. కాకపోతే అవైతే మనం ఎండింగ్‌లో నెగెటివ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మూవీలో మంచి సీన్స్ కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. సో, ఫస్ట్ మనమైతే పాజిటివ్స్‌తో స్టార్ట్ చేసి ఫైనల్‌గా అయితే నెగెటివ్స్‌తో ఎండ్ చేద్దాం. సో, మీకైతే ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది మూవీ రిలేటెడ్. అసలు మూవీ ఎలా ఉంది? మీరు చూడొచ్చా? వద్దా? అనేసి. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మూవీకైతే వెళ్ళొచ్చు. సో, ఇంకైతే మన రివ్యూ అయితే లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్. మనమైతే ప్రతి మూవీకైతే ఎర్లీ మార్నింగ్ షోకైతే వెళ్ళొచ్చైతే రివ్యూ చేస్తున్నాం. సో, మీకు గాని మన ఎఫర్ట్ నచ్చి ఈ వీడియో మొత్తం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎండింగ్‌లో మాత్రం. సో, ఇంకైతే మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇనీషియల్‌గా మనమైతే స్టోరీ లైన్‌తో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోనైతే. సో, మనకి మూవీలో వైష్ణవి అనే ఒక పాప క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో, తనకి థ్రెట్ ఉందని తెలిసి మన డాకు మహారాజ్ అయితే మధ్యప్రదేశ్ నుంచి మదన్‌పల్లికి అయితే వస్తాడు. సో, అసలు ఈ పాప క్యారెక్టర్ ఎవరు? మనకి డాకు మహారాజ్ క్యారెక్టర్ ఎవరు? అసలు వీళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి? ఇవన్నీ ఇక్కడ చెప్తే మాత్రం 100% స్పాయిలర్ అయ్యి మీరు మాత్రం కామెంట్ సెక్షన్‌లో వేసుకుంటారు. సో, అందుకే మీకు సింపుల్ స్టోరీని అయితే చెప్పేసాను. సో, దీనికన్నా ఎక్కువైతే చెప్పకూడదు. రిలేటెడ్ టు మళ్ళీ స్పాయిలర్ ఇష్యూస్ అయితే అవుతాయి. సో, మీకు ఈ స్టోరీ పాత్ దేని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో, అండ్ వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్, నేను మీకు ప్రీవియస్‌గా అనాలిసిస్ వీడియోలోనే చెప్పాను. బాబీ గారిని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేసి. అసలు ఆయన ఈ మూవీలో మనకి బాలయ్య గారిని చూపించిన విధానం మాత్రం చాలా కొత్తగా, చాలా రిఫ్రెష్‌గా అయితే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చాలా స్టైలిష్‌గా అయితే చూపించారు మన బాలయ్య గారినైతే ఈ మూవీలో మాత్రం. సో, నాకైతే మాత్రం మూవీ చూస్తున్నంత సేపు అదైతే చాలా బా అనిపించింది. అందుకే దాన్ని ఫస్ట్ పాజిటివ్‌లో అయితే పెట్టాను. అండ్ మనకి బాబీ గారు రాసుకున్న కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ గాని, తను చూపించిన విధానం కూడా చాలా బా అయితే అనిపించింది. అండ్ ప్రతి మూవీకి ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే చేస్తూ వెళ్తున్నారు తన వర్క్‌లో మాత్రం. సో, దానికి మాత్రం మనం డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాలి బాబీ గారిని మాత్రం. అండ్ దీని తర్వాత ఇంకా మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అసలకి యాక్షన్ సీక్వెన్స్ విషయానికొచ్చేస్తే ఈ మూవీలో మాత్రం ఇంక అదైతే జాతరనే చెప్పాలి షూర్‌గా మాత్రం. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్‌లో అప్పటిదాకా వెయిట్ చేస్తున్న బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటదో అలా ఉంటది. ఇంక అక్కడ తమన్నా గూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ డ్యూటీ అయితే చేశారింక. ఇది మనకి మూవీ మొత్తం గూడా కంటిన్యూ అవుతుంది. ఇలాగే మనకి ఆ కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూసుకున్నా గూడా దేంట్లో గూడా ఆ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మాత్రం. ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం నేను మీకు డెఫినెట్‌లీ చెప్పగలను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొచ్చినా, యాక్షన్ సీక్వెన్స్ విషయానికొచ్చినా గూడా మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు మూవీ చూసిన తర్వాత. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ దీని తర్వాత ఫ్లాష్ బ్యాక్ అండ్ ఎమోషన్ సీన్స్ గూడా చాలా బా అయితే వర్కౌట్ అయింది ఈ మూవీలో. అండ్ ఎమోషన్ సీన్స్ చాలా ప్లస్ అయ్యే అలాగే అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు ఎమోషన్‌కి మాత్రం ఈ మూవీతో మాత్రం ఎస్పెషల్లీ. అండ్ దీని తర్వాత వెన్ కమింగ్ టు ద వీఎఫ్ఎక్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ట్రైలర్ చూసి నాకైతే అంత ఎక్కలేదు వీఎఫ్ఎక్స్ మాత్రం. ఏంట్రా ఇలా ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ మూవీలో కొంచెం బెటర్ అనిపించింది. మైట్ బి ఆ కైండ్ ఆఫ్ బిగ్ స్క్రీన్‌లో చూడడం వల్ల అయ్యుండొచ్చేమో. కొంచెం బెటర్ అయితే అనిపించింది. బట్ నాట్ అప్ టు ద మార్క్. ఇంకా బెటర్ జాబ్ అయితే చేసుండొచ్చు వీఎఫ్ఎక్స్‌లో అయితే అనిపించింది నాకు మాత్రం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డీసెంట్ లెవెల్ లాగా అనిపించింది వీఎఫ్ఎక్స్ మాత్రం. వెన్ కమింగ్ టు ద నెగెటివ్స్, ఇంత బాగున్న ఫిల్మ్‌లో అసలు ఆ దబిడి దిబిడి సాంగ్ ఎందుకు భయ్యా అసలకి? చాలా ఫోర్స్‌ఫుల్‌గా అసలు ఏమాత్రం చూడలేకపోతున్నాం. అసలు అసలు ఆ కైండ్ ఆఫ్ బోర్డర్ దాటేసారు ఇంక సాంగ్‌లో అయితే. ఇలాంటి సాంగ్స్‌ని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి అసలకి. మీకు మూవీ చూసినప్పుడు మీకు గూడా అనిపిస్తుంది. ఎంత ఫ్యాన్ అయినా కూడా మరి ఎందుకురా ఎంత బోర్డర్ క్రాస్ చేసి తీయాలా అన్నట్టుగా అయితే ఉంటది సాంగ్ అయితే మాత్రం. నాకైతే అస్సలు ఎక్కలేదు. నేను ప్రీవియస్‌గా మూవీకెళ్ళే ముందు నాకు తెలుసు ఈ కైండ్ ఆఫ్ క్రింజ్ అయితే పెట్టి చేస్తారు ఈ సాంగ్‌లో. క్రింజ్ గూడా కాదు, అది అల్ట్రా ప్రో మాక్స్ క్రింజ్ అదైతే అసలు ఆ సాంగు. అసలు బోర్డర్ క్రాస్ చేసేసి అసలు అనవసరం అనిపించింది. ఆ సాంగ్ కట్ చేసుంటే ఇంకా మూవీ చాలా బాగా వెళ్ళేది. అసలు ఫ్లోలో అయితే ఆ సాంగ్ పెట్టేదే దెబ్బతీశారు మూవీనైతే మాత్రం. సో, కాకపోతే ఇది పెద్ద నెగెటివ్ అయితే కాదు మూవీ. కాకపోతే సాంగ్‌ని అవాయిడ్ చేసుంటే ఇంకా బెటర్‌గా అయితే ఉండేది ఆ మూవీ అయితే. ఆ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ అయితే మెయింటైన్ అయ్యుండేది మూవీలో. అండ్ దీని తర్వాత మనకి ఆ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ గూడా అంత బా అయితే ఉండదు ఈ మూవీలో మాత్రం. ఎందుకురా అంటే ప్రీవియస్‌గా మనకు చూపించిన ఫ్లాష్ బ్యాక్ గాని, అదంతా ఆ కైండ్ ఆఫ్ హై అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. బట్ వెన్ కమింగ్ టు ద క్లైమాక్స్ చాలా లోగా ఏంట్రా మరి ఇలా తీసేసారే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ హైతో అయితే ఎండ్ అవ్వదు మూవీ అయితే. అండ్ వెన్ కమింగ్ టు ద విలన్ క్యారెక్టర్స్ విషయానికొచ్చేస్తే, అసలు ఆ సెకండ్ విలన్ ఎవరైతే ఉంటారో అసలకి ఇనీషియల్‌గా ఆయనకిచ్చే బిల్డప్ గాని, ఆ కైండ్ ఆఫ్ హైప్ గాని నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. బట్ ఇంక ఎండింగ్ వచ్చేసరికి మాత్రం ఇంకా లిటరల్లీ కమెడియన్ అయితే అయిపోతారు. ఏంట్రా ఈ విలన్ ఎట్లా అయిపోయాడు అన్నట్టుగా
మరీ వన్ సైడ్ ఉండాలి గానీ అసలు కంప్లీట్‌లీ ఇంకా అసలు నేనేం చేయలేను. నువ్వే ఇంకా నన్ను ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా అయితే ఉంటది ఇంకా. ప్లీజ్ కమ్, కమ్, కమ్ కిల్ మీ, కిల్ మీ అన్నట్టుగా అయితే ఉంటది. అసలు మరీ నెక్స్ట్ లెవెల్ వన్ సైడ్ అయితే అయిపోద్దింకా. విలన్ క్యారెక్టర్‌కైతే పెద్ద ఏమైతే ఉండదింక ఫైనల్‌గొచ్చేసరికి. అండ్ 'బాబీ డియోల్' క్యారెక్టర్ కూడా ఇనీషియల్‌గా కైండ్ ఆఫ్ ఈక్వల్ మ్యాచ్ అయితే ఉంటది. ఎలివేషన్ సీన్స్ గాని అవన్నీ గూడా. బట్ ఇంక ఎండింగొచ్చేసరికి 'బాబీ డియోల్' క్యారెక్టర్ కూడా ఏమాత్రం అయితే వర్కౌట్ అయితే అవ్వదింక. అండ్ ఇంక వెన్ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అలా ఆల్రెడీ బాలయ్య గారైతే టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. ఆయనతో పాటు 'శ్రద్ధ' గారికి కూడా మంచి క్యారెక్టర్ అయితే పడింది ఫిల్మ్‌లో అయితే. మూవీకి డెప్త్ తీసుకొచ్చే క్యారెక్టరే చేశారు ఆమె అయితే మాత్రం. అండ్ 'బాబీ డియోల్' గారు కూడా ఇనీషియల్‌గా అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా కైండ్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్ కూడా అయితే వర్కౌట్ అయింది గానీ, ఎండింగ్ వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ కూడా తుస్సు అయితే అయిపోయింది మూవీలో. అండ్ ఫైనల్లీ పాప క్యారెక్టర్ కూడా చాలా అయితే వర్కౌట్ అయ్యింది. పాపకైతే ఐ మీన్ వైష్ణవి క్యారెక్టర్‌లో ఎవరు చేశారో పాప, ఆ పాప క్యారెక్టర్ కూడా చాలా అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో అది గైస్ ఇంక ఈ మూవీ రిలేటెడ్ పాజిటివ్స్, నెగెటివ్స్ అయితే. సో ఇవి చూసిన తర్వాత మీరైతే డిసైడ్ అవ్వచ్చు ఇంక మూవీకెళ్ళాలా వద్దా అనేసి. ఆ సాంగ్ అయితే మాత్రం అల్ట్రా లెవెల్ క్రింజ్ అది మాత్రం. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా సంథింగ్ ఇంకా బెటర్‌గా అయితే చేసుంటే మరీ ఇట్లా వన్ సైడ్ కాకుండా ఇంకా కొంచెం బెటర్‌గా చేసుంటే బాగుండన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇవన్నీ మూవీ రిజల్ట్‌కి అంత ఎఫెక్ట్ అయితే చేయకపోవచ్చు. బట్ 'గేమ్ చేంజర్'తో కంపేర్ చేస్తే ఇట్స్ వే, వే, వే బెటర్ అసలు ఏమాత్రం కంపేర్ చేయకూడదు. మీరు గాని ఈ 2 మూవీస్‌లో దేనికి వెళ్ళాలనుకుంటే మాత్రం దీనికే వెళ్ళిపోండి. ఇట్స్ చాలా బెటర్ చాయిస్ ఇంకసలకి. దాన్నసలు పక్కకు తోసేసేయండి ఇంకది. మీరు ఆ మూవీకెళ్ళి డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. బట్ ఈ మూవీకెళ్తే ఆ కైండ్ ఆఫ్ హై సీన్స్ అన్నా ఉంటాయి కాబట్టి, మరి డిసప్పాయింట్ అవ్వకుండా అట్‌లీస్ట్ ఎంజాయ్ అన్నా చేసి అయితే బయటకొస్తారు. సో అది గైస్ ఈ మూవీ రివ్యూ అయితే. మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్.